వంటగదిలో టిష్యూ కాగితాలు అయిపోయాక చివర్లో ఈ గొట్టం మిగిలింది. పనికిరాదని పారేసే ముందు చిట్టి బుర్రకు చిన్న చిట్క తట్టింది. ఉపాయం బాగుందని ఆచరణలో పెట్టేశా. గొట్టానికి నల్ల రంగు వేసి పక్కన పెట్టి రంగు ఆరిపోయేలోపు మూలం పడి ఉన్న అట్ట ముక్కల్ని అన్ని ఒకే ఆకారంలో కత్తిరించుకొని 5-6 ముక్కల్ని కలిపి కాగితం ప్లాస్టర్ తో ముక్కలన్నీ అన్ని దిక్కులు అష్ట దిగ్బంధనం చేసి ముందు గొట్టానికి వేసుకున్న అదే నల్ల రంగుని అతికించిన అట్ట ముక్కలకు కూడా వేసేసుకున్నా. అట్ట ముక్కలకు వేసుకున్న రంగు ఆరిపోయేలోపు కాగితాలను చెక్కబోటుకి కుచ్చడానికి వాడే శీల లాంటి పిన్నీసుల్ని గొట్టానికి పై భాగంలో అంగుళం దూరం చొప్పున ఒక్కొక్క దాన్ని గొట్టం చుట్టూ గుచ్చేసుకున్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా గుంటూరు యాసలో దీన్ని గొట్టం అనే అంటారు. మళ్ళీ దీన్ని బూత్ అనుకొని మళ్ళీ పదార్థాలు తీసేయకండి దయచేసి. పిన్నులు గుచ్చిన గొట్టాన్ని అంటించిన అట్ట ముక్కలకి సరిగ్గా మధ్యలో కాస్త దృఢంగా ఉండే గమ్ముతో అంటించాలి. సెంటర్ లో స్తూపం లెక్క మొత్తం ఒకే రంగులో ఉంది కాబట్టి ఒక అందమైన కాగితం లేసిని గొట్టం పైన కింద అంటించేశాను. ప్రతిరోజు వాడుకునే సన్న గొలుసులు డబ్బాలో పెట్టేస్తే చిక్కుపడతాయి. ఇలాంటి వాటికి తగిలించేస్తే అందంగా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. గొలుసులే కాదు, తగిలించడానికి వీలుగా ఉండే ప్రతి ఒక్కటి తగిలించవచ్చు. నేను ఎలా చూసి వెళ్ళిపోకుండా దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.